యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. అయితే మీ హృదయములలో సహింపనల్ల వికనివి చేదైన మత్సరమును వివాదమును ఉంచుకొని వారైతే అతిశ్రయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. హల్లెలూయా. మీ హృదయములు మత్సరమును ఉంచుకొనవద్దు అంటుండు. సత్యమునకు విరోధముగా మాట్లాడవద్దు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియో ప్రకృతి సంబంధమైనదియో దయ్యముల జ్ఞానము వంటిదియునయ్యున్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు ఉండును. హల్లెలూయా. సుడు హృదయములు మత్సరము ఉంచుకొనకూడదంట. సత్యమునకు ఎదురాడకూడదంట. ఎక్కడైతే అల్లరి నీచ కార్యములు ఉంటాయో అక్కడ బహుఘోరంగా ఉంటుంది. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, ఏ మనస్సుడు చెప్పడు. దయ్యపు కార్యాలు కూడా ఆ చోట ఉంటాయంట. అల్లరి నీచ కార్యములు ఉన్న చోట దయ్యముల కార్యాలు కూడా అక్కడ జరుగుతాయంట. ఎప్పుడైతే భయపడి దైవ భక్తితో ప్రభు కృపలో మనం ఉంటామో, దేవునికి మనుషులకును విధేయత కలిగి నడుచుకుంటామో, దైవ భయం మనలో ఉంటుందో, దేవుని దూతలను మనకు కావలి పెట్టి మనకు కాపాడతాడంట. హల్లెలూయా. ఒక శిల్పి ఉన్నాడు. ఆ శిల్పికి ఆ బొమ్మను తయారు చేయాలంటే ఒక బాడిసె తీసుకొని దాన్ని ఎన్నో విధాలుగా ఒక ఉలి తీసుకొని దాన్ని ఎన్నో విధాలుగా చెక్కుతాడు. చెక్కుతున్నప్పుడు మనము ఎదురాడామంటే ఏమవుతుంది? ఆ బొమ్మను తీసి పడవేస్తాడు. పడవేస్తే అది దేనికి పనికిరాదు. ఆ శిల్పి చేతిలో బొమ్మ ఉన్నప్పుడు ఆ బొమ్మను చెక్కి దానికి కళ్ళు, చెవులు, ముక్కు, మూతి, కాళ్ళు, చేతులు అన్నీ తయారు చేసేంత వరకు అతి ఓపికతో ఉంటే దానికి రంగులు వేసి దాన్ని అలంకరింపజేసి మ్యూజియంలో పెడితే దాన్ని వేల మంది ప్రజలు చూస్తారు. అలాగనే దేవుని వాక్యము కూడా మన మనస్సుకు సురుకు తగిలినట్లుగా తగిలింది. తగిలినప్పుడు దాన్ని పట్టి మన మనల్ని సరిచేసుకుంటే దేవుడు కూడా పరలోక రాజ్యములు అన్ని దెబ్బలకు ఓర్చుకొని క్రమ పద్ధతిలో క్రమం నేర్చుకొని క్రమము కలిగి పిల్లలైనా పెద్దలైనా మనందరము జీవిస్తే పరలోక రాజ్యములు మనల్ని నిలబెడితే అప్పుడు మనకు ఘనత, పరలోక ఐశ్వర్యమును దేవుడు మనకు అక్కడను ఇస్తాడు. ఇక్కడ కూడా దేవుడు చెక్కినట్లుకు దేవుడి జ్ఞానము కొలది మనం నడుచుకుంటే మనల్ని కూడా దేవుడు అనేకులు మన వైపు చూసి వారు దేవుణ్ణి నమ్ముకున్నాక వారి పిల్లలు ఎంత క్రమముగా ఉన్నారు, ఎంత క్రమ పద్ధతిలో ఉన్నారో చూడు అని అనేకులు మన వైపు చూస్తారంట. హల్లెలూయా. అనేకులు మన గొప్పతనం గురించి మాట్లాడుకుంటారట.
మనల్ని చెక్కాలంటే, మనల్ని సరి చేయాలంటే ఎవరు చేస్తారంటే సృష్టికర్త అయిన దేవుడు ఆయన కుమారుని భూమికి పంపి ఈ జీవ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఈ జీవ గ్రంథాన్ని బట్టి ఎవరైతే నడుచుకుంటారో వారే ఆయనకు ఇష్టలైన పిల్లలు. ఆయనకు ఇష్టలైన పిల్లలు. ఆయన ఆజ్ఞల ప్రకారం మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు ఆయనకు మనము ఇష్టలమైన పిల్లలము. హల్లెలూయా. రేయ్, నీకు చెప్పింది ఏంది అది బెట్ట. మళ్ళా ఒకళ్ళనొకళ్ళు పుడుచుకుంటారు ఏందిరా? ఒకళ్ళనొకళ్ళు గిల్లుకుంటారు ఏంది? వాక్యమే మరి, ఇది చెప్పేది వాక్యమే. ఒకళ్ళనొకళ్ళు గిల్లుకోబాకండి, సరేనా? చక్కగా వినండి. ఇదిగో మీరు అది ఇది చేసి అడ్డం వచ్చారనుకో మళ్ళీ వాక్యం ఆగిపోయింది సబ్జెక్టు. హల్లెలూయా. గలతీ 5:19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా చారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు. హల్లెలూయా. మనుషులపై ద్వేషం ఉండకూడదు అంటుండు దేవుడు. మనస్సులు కొట్లాడుకొనుట, కలహము ఉండకూడదు అంటున్నాడు. మత్సరము, మనస్సులో ఇంకొకటి పెట్టుకొని ఒక విధంగా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. క్రోధములు, కక్షలు కూడా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఒకరిపై మనము కక్షలు పెట్టుకొనకూడదు.